ఇది ఇట్లా ఎత్తు మీద ఉన్నది, అంత జనాలు ఎత్తు మీద ఉంటే మంచిగా ఉంటది. నేను ఎత్తు మీద జనాలు కింద అవుతారు, అట్లా మంచిగా ఉండదు. ప్లస్ 2 చెట్లు ఉన్నాయి, మంచిగా లేడీస్ అంతా నీడలు ఉండొచ్చు. అట్లా నేను చెప్పేది. కొద్దిగా మొగోళ్ళకి ఎండ కొడుతున్నది, ఇంకా తప్పదు. అందరికీ నమస్కారము. ఎప్పటి నుంచో అన్నస్తాడని ఎదురు చూస్తున్నాం అన్న. ఒక్క చిన్న విషయం చెప్తా అన్న, ఏమనుకోకూరి. పువ్వు పూస్తుంది పూజ కోసం, సూర్యుడు ఉదయిస్తాడు ప్రజల కోసం, చంద్రుడు వస్తాడు వెన్నెల కోసం, చిట్టాపురం గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రశాంత్ అన్న కోసం. ఈరోజు ప్రచారంలో భాగంగా చిట్టాపూర్ గ్రామానికి వచ్చేసినటువంటి మంత్రివర్యులు, నాకు దైవ సమానులైనటువంటి ప్రశాంత్ అన్న గారు మరియు దైనంద్ రెడ్డి సార్ గారికి, ఎందుకంటే అన్న అంటలే మనకు కృష్ణార్జునులు ఇద్దరున్నారు. మన చిట్టాపూర్ గ్రామ ప్రజలు ఎంతో అదృష్టవంతులు. అయితే ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఒక 2-3 విషయాలు చెప్తా. మన బాల్కొండ బైపాస్ నుండి పడిగల వరకు 6 కిలోమీటర్లు తార్ రోడ్ వేయించిండు. అదేవిధంగా వన్నెల వరకు, బోదపల్లి వరకు. అదేవిధంగా మన హైవే నుండి ఇక్కడ దాకా డబల్ రోడ్డు, అసలు మనం కళలో కూడా ఊహించని రోడ్డు, డబల్ రోడ్డు వేయించిండు. అదేవిధంగా ప్రతి కులానికి సంఘ భవనం ఇచ్చిండు. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగు ఒక 25 లక్షలతోని ప్రహారీ కూడా. అదేవిధంగా మొన్ననే రీసెంట్ గా లైట్లు పైన రోడ్డు, ఇక్కడ రోడ్ పైన లైట్లు పెట్టించిండు. ఇన్ని పనులు చేసిన మన అన్నగారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నా. మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అయితే ఇవన్నీ చేసిన అన్నగారికి ఇంకొక చిన్న 2 పనులు ఉన్నాయన్న. వాస్తవంగా అన్నిటికంటే మించింది మా గ్రామ పెద్దల, నేను ఏంటంటే ఇది లాస్ట్ చెప్దామనుకున్నా, 54 కోట్లతోని మన చిట్టాపూరుకు లిఫ్ట్ వేయించాడు. ఆ లిఫ్ట్ పనులు కూడా గోపర్కుంట వరకు ఇప్పుడు పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక పనులు స్టార్ట్ అయినాయి. మనం ఏ మాత్రము ఆవేశపడే అవసరం లేదు, పనులు అయిపోతాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే అన్నకు ఒకటే, మా అక్క చెల్లెళ్ళందరికీ ఒక మహిళా భవనం కావాలన్నా. చాలా రోజుల నుంచి చూస్తున్నాము, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అదొక మహిళా భవనము. రెండవది కొన్ని పెన్షన్లు కావాలా, పెన్షన్లు ఒకటి బియ్యం కార్డులు. ఇవి 3 అవసరం ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పని అన్న, మీకు సాధ్యమైతేనే ఇక్కడ నుంచి అంబేద్కర్ నుంచి లక్కొర వరకు ఒక తార్ రోడ్ కావాలన్నా. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఊరికి రావాలంటే మా సారు వియ్యంగురు ఉన్నాడు, మేము జల్ది వస్తాం. ఇక్కడికి వెళ్ళి అంత దూరం తిరిగి రావాలంటే కష్టం అవుతుంది. ఇది ఒక్కటి వేయురన్నా. అదేవిధంగా ఇక్కడ నుంచి శ్రీరాంపూర్ వరకు ఇదొక రోడ్డు, అది సాధ్యమైనట్టేనే. ఎందుకంటే ఇప్పటికే చాలా పనులు చేసినాం, మేము జీవితాంతం రుణపడి ఉంటామన్నా. అయితే మనం అందరం కలిసి మీ అందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువకులకు, పెద్దలకు అందరికి కోరేది ఏంటంటే, ఎవరికైనా చిన్న మనస్పర్ధలు ఉంటాయి, మా మీదనో కారు గుర్తుకే. ఓకే, నమస్కారం. గ్రామ ప్రజలు, సోదరీమణులు, యువత, గ్రామ పెద్దలు, డిప్యూటీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, సర్పంచ్, మన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు, నాకు బంధువులు, మన ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. అయితే నేను కొంచెం, నన్ను కూడా వీళ్ళంతా పాలిటిక్స్లోకి లాగేస్తున్నారు మా బంధుత్వం మూలంగా. అయితే ఓ చిన్న వేరే రకంగా ఒక చిన్న ముచ్చట చెప్తాను. ఏంటంటే, ఇటువంటి మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇప్పుడు మన శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మీటింగ్కి ఆ సందర్భంగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని అభ్యర్థన చేయడానికి వస్తారు. అది మనం ఏం చేయాలా? 5 ఏళ్ళకు ఒకసారి దొరికే ఇది సువర్ణ అవకాశం.
మన ఓటు హక్కుని ఏం చేయాలా, ఊరికే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళలా కలపద్దు. మనం సమర్థ నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మంచి పనులు చేయగలరో ఇవన్నీ ఆలోచించి ఆ నాయకుడిని ఎన్నుకోవాలి. మరి సమర్థ నాయకుడు అంటే ఏం లక్షణాలు ఉండాలి? ఏం లక్షణాలు ఉండాలి ఆయనకి? మన ఇబ్బందులు మనం చెప్పకుండానే తెలుసుకునే లక్షణాలు ఉండాలి, చేసే లక్షణాలు ఉండాలి, మనం చెప్పితే తొందరగా అర్థం చేసుకునే లక్షణాలు ఉండాలి, తెలివిమంతుడు అయి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇంకా మన సమస్యలు ఏమన్నా ఉంటే మనం ఏదైనా అప్లికేషన్ పెడితే, పెద్ద పెద్ద అప్లికేషన్, ఇప్పుడు లిఫ్ట్ ఉన్నది, ఇటువంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ వాళ్ళ ఇప్పుడు ఇక పద్యసారి అంటే సీఎంఏ అనుకో, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి సంజాయించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పి తెలివి, ఆ ధైర్యం, ఆ మాట అవన్నీ ఉండాలి కదా. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు కదా, అవన్నీ ఆ పనులన్నీ చేయలేరు. మీరు ఇప్పుడు ఎవరికో ఓటేసి ఎవరిలో గెలిపించుకుంటే 5 ఏళ్ళకి ఇప్పుడు ఎట్లున్నదో 5 ఏళ్ళ తర్వాత కూడా ఇట్లే ఉంటుంది. మనం చూసినాం, 50 ఏళ్ళు వేసినాం వాళ్ళందరికీ, అవన్నీ సార్ చెప్తాడు. సో అయితే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఇంకా చాలా లక్షణాలు, మన సొంత గడ్డ మీద పుట్టినోడు, ఇక్కడే చదువుకున్నోడు, మన భాష మన సాంప్రదాయాలు తెలిసినోడు, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి ఎవరిలో? మన ప్రశాంత్ రెడ్డి గారు. అండ్ గత 10 సంవత్సరాలు అండ్ గత 5 సంవత్సరాలు ఇంకా ముఖ్యంగా ఆయన ఏమేం చేశారో అవన్నీ మనం చూసాం. ఎన్ని చూసాం అసలు? మనం ఊహించలేనన్ని పనులు చేశారు. మొత్తం నియోజకవర్గానికి, మన గ్రామానికి అయితే మేము చిన్నగా ఉండగా అన్ని మట్టి రోడ్లు అవి ఉండేవి, మేము బురదలోంచి నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకా ఆ సింగిల్ రోడ్ అయింది, తర్వాత అన్ని డబుల్ రోడ్. ఇప్పుడే అన్ని మీరు అందరూ మీ మక్కలు వడ్లు అన్ని ఎండబోసుకుంటున్నారు కదా. ముందు అన్ని రోడ్ల మీద మట్టిలో పోసేవాళ్ళు, కింద చేపలేసో ఏదేసో చేపలు లేకుండానో. సో మరి అవన్నీ ఊరికే రాలేదు, ఇప్పుడు ఊరికే వస్తున్నాయి కాబట్టి వాటికి విలువ లేదా? ఒకటి రోడ్లు, ఇంకేం 4 గెండెలు ఉండేవి నేను చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 16, 17, 18. నేను మొన్న తిరుగుతుంటే నాకే కాళ్ళను వచ్చినాయి కానీ నాకు గెండెలు అయిపోతలేదు. మీరు దావతలు చేసుకుంటే నేను వచ్చినా కదా. సో అప్పుడు అన్నట్టు అయితే అన్ని గంటలకు ప్లాట్లు, బిల్డింగ్స్, ఇంకా ఎన్ని అడిగితే అన్ని. మళ్ళీ ఇంకేం చెప్పిండ్రు మీకు? తక్కువ పడితే మళ్ళీ ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఇస్తా అని చెప్పిండ్రు. సో ఇన్ని పనులు చేసేవాళ్ళు. ఇంకా మెయిన్ రైతులకు కావాల్సినవి 2 ఏంటి? కరెంటు, నీరు. సో కరెంట్ అయితే ఇక మీకు ఏది టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ వచ్చినాక 6 నెలలకే కరెంటు 24 hours అయిపోయాయి. అంతకుముందు ఏంది? మనం ఎక్కడ ఉంటున్నామో తెలియదు, ఏ తోటల్లో పడుకుంటున్నామో తెలియదు, కాళ్ళలో పెట్టి ఇక నీళ్ళు వస్తే లేచి అయ్యి అదంతా కథ. ఇప్పుడు సార్ చెప్తాడు కానీ నేను చెప్పదలుచుకోలే అవన్నీ. ఇక సో అదేమో నీరు గురించి. నీరు మరి కాలం మంచిగా అయింది, నీళ్ళు వస్తున్నాయి, అవంతా బాగానే ఉంది. మరి కాలం కాని రోజులు ఏం చేస్తాం? కాలం కాని రోజులు నీళ్ళు ఎక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యత తన భుజాల మీద వేసుకొని, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్న పనిని తన భుజాల మీద వేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్నో కోట్లు, ఇంకా నాకు తెలియదు అవన్నీ ఎన్ని కోట్లు అయినా ఏంటో ఇప్పుడు సార్ చెప్తాడు. సో మొత్తం దాదాపు 90-93 కోట్లు మన గ్రామానికి, ఇంత చిన్న గ్రామానికి 90 కోట్లు వెచ్చించి వేరే వేరే పథకాలు మన బాగ్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఈ మధ్యనే సార్ ఎక్కడ పోయినా కూడా ఇంకోటి కరెంట్ అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది. మీకు ఎవ్వరికి తెలియంది, సార్ కూడా చెప్పాడు ఆ విషయం. ఏంటంటే 2 ఏళ్ల కంటే ముందు, సారీ 2 టర్మ్స్ అంటే 10 ఏళ్ల కంటే ముందు, ఇప్పుడు 2014 ఉంది కదా, ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదో దానికంటే ముందు కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. మా ఫ్యాక్టరీలు నడవాలంటే మేము డీజిల్ జనరేటర్ వేయాలి. ఒక్కొక్క డీజిల్ చెక్ రోజు సైన్ చేస్తే మాకు కళ్ళకి నీళ్ళు వచ్చినంత పని అయ్యేది. 50,000 డీజిల్, ₹1,00,000 డీజిల్, ₹2,00,000 డీజిల్. ఎన్నో కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి. మీరు ఎవరన్నా ఫతేనగర్, బాలానగర్ అని విన్నారో లేదో? హైదరాబాద్లో చాలా కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి. అక్కడ ఎందరో పని మనుషులు, అక్కడ పనిచేసే వాళ్ళంతా, కార్మికులంతా రోడ్డున పడ్డారు. అదే వీళ్ళు వచ్చినాక 6 నెలల లోపే ఎంతంటే అంత పవర్. అసలు మాకు ఇప్పుడు పవరే పోదు, మేము ఒక్క చెక్ కూడా సైన్ చేయం, అసలు డీజిలే కొనం మేము. అటువంటి పరిస్థితిలో ఉన్నాం అన్నట్టు ఇప్పుడు. సో ఈ పాయింట్ సార్ ఎక్కువ చెప్పాడు, ఈ పాయింట్ నేను ఒకటి చెప్పదలుచుకుంటే నేను చెప్పాను. అయితే ఈ మధ్య సార్ ఎక్కడ వెళ్ళినా కూడా ఏమంటున్నాడు? చిట్టాపురం, బోదేపల్లి, వేల్పూర్ అంటున్నాడు. మరి చిట్టాపురం ఎక్కడికి వెళ్ళి వచ్చింది?
ఎందుకు వచ్చింది చిట్టాపురం? మరి 2 ఏళ్ల కింద మా పాపని వాళ్ళ బాబుకి ఇచ్చి పెళ్లి చేసాం. సో అప్పటి నుంచి చిట్టాపురం కూడా తన లిస్టులో 2 పోయి 3 అయిపోయినాయి. ముందు వేల్పూర్ బోదేపల్లి ఉంటే వేల్పూర్ బోదేపల్లి చిట్టాపురం అయినాయి, 3 అయినాయి. అండ్ ఇంకోటి, మీరు ఎవరు పోయి మేము చిట్టాపురంకి వెళ్ళి వచ్చినా అన్నా కూడా లోపల రండి ఏం కావాలని సంతకాలు పెట్టి పంపుతున్నాడా లేదా? మరి ఇంత చేసినాక మరి కొందరు అటు చూస్తారు, కొందరు ఇటు చూస్తారు. నేను ఊరంతా తిరుగుతున్నా ఇప్పుడు. ఆల్రెడీ ఇంకా 2 గంటలు తప్ప ఊరంతా అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళు వస్తారు. వేరే వాళ్ళు వచ్చి మరి వాళ్ళు ఏం చేసింది మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు సార్ చెప్తాడు మళ్ళీ. అయితే ఏదో మిస్ అయిపోయింది, కంటిన్యూటీ పోయింది కదా. వాళ్ళు 50 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళు ఏమీ చేయలేదు, చెక్కల సంతకం అయిపోయింది. అయితే ఇన్ని పనులు చేసిన అన్న, అయితే నేను ఇక్కడ ఎందుకు వచ్చినా? సరే మరి వియరికం అంటే చాలా మందికి ఉండొచ్చు, మరి నేను ఎందుకు వచ్చినా? మిమ్మల్ని అడగటానికి నాకేం హక్కు ఉన్నది మిమ్మల్ని అడగటానికి? నేను కూడా మీ గ్రామానికి, అంటే మన గ్రామానికి, నేను ఇక్కడ నుంచే కాబట్టి, నేను ఇక్కడనే పుట్టిన పెరిగినా, నేను అంత ఇక్కడే చదువుకున్నా, ఇక్కడ నుంచే బాల్కొండకు నడుచుకుంటూ పోయినా, అన్ని ఇక్కడనే అయినాయి. అయితే ఈ గ్రామం మీద ఉన్న ప్రేమ కానీ, అనుబంధం కానీ, అభిమానం కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనేం ఆశించకుండా నేను పనులు చేస్తూ పోయినా. మీకు ఇప్పుడు కాదు, మా ఫ్యాక్టరీ చిన్నగా ఉన్నప్పుడు నా సొంత డబ్బులు పెట్టి పనులు చేసిన. మా ఫ్యాక్టరీ పెరుగుతూ ఉంటే మా ఫ్యాక్టరీ డబ్బులు పెట్టి మీకు సేవ చేస్తున్నాం. మీకే కాదు, చాలా స్కూల్స్, సంఘాలు, వేరే చోట్ల చాలా చేస్తున్నాం. మీకు ఇంకా చాలా చేసాం. మీకు అప్పుడే దాదాపు ఎప్పుడు 10 ఏళ్ల కిందనే 80 లక్షలు పెట్టి మీకు అది ఫంక్షన్ హాల్ కట్టించినాం. సో అటువంటి చాలా పనులు ఎందుకు చేసినామంటే మన ఊరి మీద ఉండే అభిమానంతో, అనుబంధంతో, ఇదైతే వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి అనే ఉద్దేశంతో చేసినాం. అయితే ఇవాళ నేను చిన్న రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా బర్త్డే పార్టీలో, చిన్న రిటర్న్ గిఫ్ట్. సార్ చేసిన పనులకి, నేను చేసిన పనులకి మీరు చిన్న రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలా? మీ ఓటుని కారు గుర్తుకేసి భారీ మెజార్టీతో కారు చేసుకుంటారు. అయితే కొంచెం మెజార్టీ కాదు, మళ్ళీ అనొద్దు బావ మీ ఊళ్ళోనే నాకు ఓట్లు తక్కువ వచ్చినాయని అనొద్దు. మీరు అందరు మాట ఇస్తారు కదా నాకు, ఆ మాట అనకుండా ఉంటాడని. మీరు 100% ఎవ్వరు వచ్చినా, ఇంకా ఏ చేతి గుర్తురాని, ఏ గుర్తురాని వాడిని దూరం ఉంచేసి ఊరవతలు ఉంచి వాడిని కారు గుర్తుగా ఈసారి, తర్వాత 6 నెలల తర్వాత ఎవరికన్నా వేసుకోండి, పువ్వుకి వేసుకోండి, ఎవరికన్నా వేసుకోండి 6 నెలల తర్వాత. ఈసారి మాత్రం అందరూ కారు గుర్తుకు వేసి భారీ మెజార్టీతోని ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలి. తను చేసిన పనులకి, నేను చేసిన పనులకి కొంచెం కృతజ్ఞత తీర్చుకోవాలి. లేకుంటే కృతజ్ఞత లేని ఊరు అంటారు. మీరు ఇది మంచిగా గుర్తుంచుకోండి, ఈ ఒక పదం, కృతజ్ఞత లేని ఊరు అని అంటారు. నేను మీకు చాలా పనులు చేసిన, నేను ఏం ఆశించలేదు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ వినాలి ఈ మాట. నేను మీ దగ్గర నుండి ఏం ఆశించకుండా నేను పనులు చేసిన. మీకు హైదరాబాద్కి వస్తే కూడా నేను చాలా మందికి పనులు చేసిన. కాకపోతే ఇవాళ చిన్న ఈ అవసరం వచ్చింది కాబట్టి మీకు అడుగుతున్నాం. సార్ చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని, నేను చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. మళ్ళీ ఎలక్షన్లు అయినాక పెద్ద లిస్టు పట్టుకొని పోదాం. నేను కూడా వస్తా, లిస్టు పట్టుకొని పోయి ఆ లిస్ట్ అంతా పనులు చేయించుకుందాం. అప్పుడు ఇంకా మంచి సంతోషంగా ఉందాం. ఈ విన్నపంతో నేను ముగిస్తున్నా. సార్కి ఇస్తాను, సార్ మాట్లాడతాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ గారికి, మీ ఊరు ముద్దుబిడ్డ మా వియంకుడు గౌరవనీయులు దయానంద్ రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక కింద ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా, అట్లనే చిట్టాపూర్ యువ కిషోరాలకు, చిట్టాపూర్ అన్ని కుల సంఘాల సభ్యులకు, నాన్న తమ్ముళ్లకు, ముఖ్యంగా ఎండలో కూడా
బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చిన నా ప్రతి ఒక్క అక్క చెల్లె తల్లి అందరికి కూడా పేరు పేరున అటు వెనకాల ఉన్న వాళ్ళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది గన్నలకు, అట్లే మా చిందు కళాకారులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మా అత్తగారులా ఆశీర్వాదం తీసుకొని వచ్చిన. నా కొడుకు అత్తగారు ఊరికి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం వచ్చిన. బోధపల్లికి పోయి వచ్చిన. అయితే ఇక చేసిన పనుల గురించి దయానంద రెడ్డి గారు, సర్పంచ్ గారు అన్నీ చెప్పేసారు. నేను కొత్త చెప్పేదేం లేదు, అన్నీ మీ కళ్ళ ముందు అట్లే ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో ప్రత్యేకంగా ఎందుకు పనులు జరిగినాయి అంటే కారణం అంటే అన్ని గ్రామాల్లో చేసినాం, ఇంకా ఈ గ్రామంలో ప్రత్యేకంగా జరిగింది అంటే కారణం మీ ఊరు ఆడపిల్లని నేను నా కొడుకు చేసుకున్నా. పోయినసారి ఎన్నికల్లో మా గణేష్ అన్న వీళ్ళందరూ కూడా కొద్దిగా అసంతృప్తితో ఉండి మాకు లిఫ్ట్ కావాలి, లిఫ్ట్ అయితలేదు అన్న మాట మాట్లాడితే చేపిద్దాం తప్పకుండా అని చెప్పి ప్రయత్నం చేసినాం. చేసి నేను అంతసేపు కూర్చునేంతసేపు ఇక పోయే అయితే కూర్చోరు అయితే సరే లిఫ్ట్ ఇక శాంక్షన్ దాకా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందంటే మన ఎస్ఆర్ఎస్ పునర్జీవ పథకం చేసినాం. ఆ కిందికెళ్ళి 300 కిలోమీటర్ల కిందికెళ్ళి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఇక మీ వరద కాలువకి వెళ్ళి తీసుకుపోయి పోచంపాడు ప్రాజెక్టులో వేసినాం. వేసిన తర్వాత ఇక పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు డోకాలేదన్నట్టు. పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు డోకా లేకపోతే గుత్పకు కూడా నీళ్లు డోకా ఉండదు అన్నట్టు. గుత్ప లిఫ్ట్ కూడా ఎప్పుడంటప్పుడు నడిపించుకునే అవకాశం ఉంటుంది. గుత్ప లిఫ్ట్ ఎప్పుడంటప్పుడు నడిపించుకునే అవకాశం ఉన్నదంటే మీ చిట్టాపూర్ షెర్లకు నీళ్లు డోకాలేదన్నట్టు. ఇది లెక్క. ఇక మొత్తం మన అది నడుస్తున్నది, దానిపైన అది నడుస్తున్నది, మన లిఫ్ట్ పని ఫైల్ నడుస్తున్నది. అది అయిపోయింది. అది అయిపోయినాక లిఫ్ట్ పని ఇక ఫైల్ ఆపేసారు. కారణం ఏంది? ఇప్పుడు ఎట్లన్నా కానీ ఎస్ఆర్ఎస్ పునరుజ్జీవం అయింది. ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా ఎట్లన్నా మేము నీళ్ళు ఇస్తాం చిట్టాపూర్కు, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాం, మళ్ళీ లిఫ్ట్ అవసరం లేదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. నేనేమో మాట ఇచ్చింది. అయితే ఏమైంది, నేను మాట ఇచ్చినప్పుడు నాకు కోడలు లేదు అప్పటికి. ఇంకా సరే ఇప్పుడు కొత్త కోడలు ఒక ఆమె వచ్చే ఈ బావ ఉండే లెక్క ప్రకారం కూడా టెక్నికల్ చూస్తే నిజం కూడా అంత అవసరం లేదు. అంటే మనకి గుత్ప నుంచి నీళ్ళు వస్తాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. నేను ఈ 2-3 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఎండాకాలం కూడా నడిపించినాం గుత్ప లిఫ్ట్ని, నీళ్ళు ఉంటాయి కాబట్టి నడిపించినాం. ఇక అయినా కానీ అట్లా కాదు అని చెప్పి మాట ఇచ్చినాం కదా, మళ్ళీ స్పెషల్గా ఈ బంధుత్వం కూడా ఉండే అని చెప్పి ఇక వాళ్ళకి అట్లా కాదు, మా చెరువులకు కాదండి, మాకు కెనాల్ పార్కం మాకు కావాలి, పైప్ పార్కం మాకు దీనికి ఇట కావాలి, ఆన్లైన్ పార్కం ఉన్నది, అది ఏదో ఒకటి చెప్పి కథ చెప్పి కార్యక్రమం చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇక ఇరిగేషన్ ఆఫీసర్లను పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆయనకు అంత డీటెయిల్ అడగాడు కదా ఆయన. సార్ ఇట్లా ఉంది సార్ మా వియ్యంపులాల ఊరు, నేను మాట ఇచ్చిన ఇట్లా లిఫ్ట్ ఉన్నది అని అంటే ఆయన ఫోన్ తీసి చెప్పేసి శాంక్షన్ చేయండి ప్రశాంత్ రెడ్డి వియ్యంపుడు దట ఊరు, ఆ లిఫ్ట్ శాంక్షన్ చేయండి ఆయన అన్నాక వీళ్ళు ఏమన్నాడు కదా. ఇక ఇవన్నీ కథ చెప్పారు కదా, గుత్ప ఆఫీసు ఏం చెప్పారు కదా. ఇక అట్లా మనం లిఫ్ట్ చేసుకున్నాం, అయిపోతుంది అనుకో, ఇక బేఫికర్ అయిపోయింది, మనకేం బాధ లేదు. నీళ్ళు లేవు అన్న సమస్య కూడా ఉండదు. అంటే పైకి వెళ్ళి పోచంపాడు పైకి వెళ్ళి నీళ్ళు రాకుండా కిందికి వెళ్ళి తీసుకుపోయి వేస్తాం పోచంపాడు కాళేశ్వరం నీళ్ళు. ఇక దానికి కూడా ఇబ్బంది వస్తే అప్పుడు ఇక వేరే కథ. కానీ ఇక పోచంపాడికి వెళ్ళి నీళ్ళు ఇది లిఫ్ట్ ఇప్పుడు సరే. ఇక ఏదైనా పోచంపాల నీళ్ళు ఉంటాయి కాబట్టి మన చిట్టాపూర్కు టోకాలేదు. ఇక అది అయిపోయింది, మన రైతుల బాధ తీరిపోయింది. ఇక మిగతా కార్యక్రమాలన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. సందుల సీసీ రోడ్లు వేసినాం, ఇంకా కొన్ని సీసీ రోడ్లు వేసేటివి అంటున్నారు.
తప్పకుండా అవి కూడా వేయించే ఏర్పాటు చేస్తా తొందరలోనే. అట్లనే ఒక మహిళా భవనం కావాలంటున్నారు, మహిళా భవనం కూడా కట్టిస్తా. అట్లనే కొన్ని తక్కువైన పెన్షన్లు ఉన్నాయి, 51 సంవత్సరాలు నిండిన వాళ్ళవి, భర్త చనిపోయిన వాళ్ళవి కొన్ని ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసినాయి, ఆగిపోయినాయి, అవి చేపియాలి. అవి అట్లనే చేపిస్తే ఇప్పుడు జనవరి నెలలోనే చేపిస్తే ఒక నెలన్నర ఆగబట్టూరి. అట్లనే కొందరు కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా బీడీ పెన్షన్లు కావాలని మొన్ననే ముఖ్యమంత్రి గారిని అడిగిన నేను వేల్పూర్ మీటింగ్లో, ఆయన ఒప్పుకున్నాడు. వీళ్ళకి సంబంధం లేదు కదా, కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఇప్పుడు అందరికి అయిపోతుంది, బేఫికర్ ఉండదు. ఒకటి. 2 పెన్షన్లది ఇది. ఇక 2 బియ్యం కార్డులు ఒకటి ఉన్నది. బియ్యం కార్డులు ఏమైంది, మీ కొడుకులు పెద్దగా అయినారు, పెళ్ళిళ్ళు చేసారు మీరు, వాళ్ళు 2-3 ఏళ్ళు మంచిగా ఉన్నారు మీతోటి. ఇప్పుడు కయ్యం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మాది మాకుంటాం, మీరు మీకు ఉండుంటే అని వాళ్ళు అంటుంది. అట్లా బియ్యం కార్డులు కొత్తగా కుట్టియాలి. అదొకటి. కొందరేమో గల్ఫ్ దేశాలు పోయిరు, వాళ్ళు పోయినరని ఇలా తీసేసారు పేర్లు. ఈడ మళ్ళీ వాళ్ళు వచ్చిరు పాపం, సంవత్సరంకు 2-3 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చిరు. మళ్ళీ వచ్చినప్పుడు అలా పేరు ఉండలేదు, ఆ పేరు కూడా ఎక్కియాలి. ఈ 2 రకాల బియ్యం కార్డులు పుట్టిస్తాం, అది కూడా జనవరి నెలలోనే పుట్టిస్తాం. పెన్షన్లు కూడా జనవరి నెలనే కట్టుబడ్డాయి, కొత్త బీడీలు కూడా పెన్షన్లు జనవరి నెలనే ఇస్తాం. ఇక ఈ 2. ఇంకోటి మిగిలిపోయిన బాకీ ఉన్న నేను చిట్టపూరికి ఏంటంటే, కొద్దిగా ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి, ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు సాయం చేస్తామన్నాం గృహలక్ష్మి ద్వారా. అట్లా మొన్న మీ ఊర్లో 55 మంది అప్లై చేసినారు, మాకు కావాలా అని చేస్తే 51 మందికి ఇచ్చిన. 51 మందికి శాంక్షన్ చేసినాం 3 లక్షల రూపాయలు. వాళ్ళు ఇల్లు కట్టడం మొదలు పెట్టచ్చు. వాళ్ళు లక్ష 3 సార్లు ఇస్తారు. 3 లక్షల రూపాయలు 1 లక్ష చొప్పున ఇస్తారు 3 సార్లు. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా, ఇంకా మొన్న అప్లై చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియక అప్లై చేసుకున్న వాళ్ళు అట్లా ఎవరైనా మిగులుంటే మళ్ళీ అప్లై చేసుకోండి. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఇంకో 50 అయినా సరే ఇప్పిస్తా. చిట్టాపూర్ కదా, చిట్టాపూర్ కాబట్టి మీరు ఎంతమంది అప్లై చేసుకున్నా అంతమందికి ఇప్పించే ఏర్పాటు చేస్తా. మొన్న కూడా 55 మంది చేస్తే 51 మందికి ఇచ్చిన. ఒక 4 స్లాబ్ బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఇక వాళ్ళకి ఇయ్యం మనం. ఖాళీ జాగా లేకపోతే కూన పెంకుటీలు ఉన్న వాళ్ళకే వాళ్ళు కట్టుకుంటామంటే ఇస్తాం. ఇక ఈ 3 పనులే చేపిస్తాను నేను. ఇక పనులు అయినన్నీ మీ కళ్ళ ముందు అట్నే ఉండే. డబుల్ డామర్ రోడ్ ఆయే, అటు ఇవన్నీ ఇంకా కావాల్సినవి, ఇంకా మీ ఊరికి కావాల్సినవి లక్కోరా రోడ్ ఒకటి అడిగినారు, శ్రీరాంపూర్ రోడ్ ఒకటి అడిగిర్రు. లక్కోరా రోడ్ అయితే పక్క చేపిస్తా, కానీ శ్రీరాంపూర్ రోడ్ మీరు షోకు కడుగుతున్నారు. శ్రీరాంపూర్ రోడ్ షోకు కడుగుతున్నారు. లక్కోరా రోడ్ అయితే పక్క చేపిస్తా. ఈ రోడ్ ఉంటేనే ఉన్నది. శ్రీరాంపూర్ రోడ్ ఎంత ఎట్టున్నదో, పైసలు ఖరాబ్ చేయొద్దు. అటున్నాయా మీ తోటలు? అటున్నాయా? సరేపా, 2 చేపిస్తాపా. ఇక పడగల్ని ఒక 7 గోవాల దగ్గర మీ తోటలకు రోడ్లు కావాలని నాకు తెలియదు అనుకున్నా పోయి. ఇప్పుడు పడగల రోడ్ చేయించిన, బోదపల్లి రోడ్ చేయించిన, వన్నెల రోడ్ చేయించిన. ఇక ఒకటి లక్కోరా శ్రీరాంపూర్ అయితే ఇక నేను ముక్త అయిపోతాను. ఇక సరే, అట్లనే మరి అట్లనే చేపిస్తా. అట్లనే అమ్మ ఇంకోటి మంచిగా ఆలోచించుర్రి. అంటే ఇవన్నీ ఇట్లుంటాయి. కొన్ని బాగా పెద్ద పనులు చేసాడు కేసీఆర్. మనకు మంచినీళ్ళు కావాలంటే ఎట్లుంటే మన పరిస్థితి కేసీఆర్ కంటే మొదలు. ఒక్కసారి గుర్తు చేసుకోరు రోజులు, ఒక్కసారి గుర్తు చేసుకోరు. బిందెలు పట్టుకొని బోర్గాడికి పోయి కొట్టి ఆశకొచ్చి లైన్లు పెట్టుకొని నా బిందమోలంటే నా బిందమోలని కొట్లాడుతుంటే మనమే ఒకటే గల్లోళ్ళ. మళ్ళా ఒక్కసారి గుర్తు చేసుకోరు. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ మన ఇంట్లోనే నల్లా పెట్టి పోచంపాడికి వెళ్ళి నీళ్ళు తెప్పించి మన ఇంట్లో ఇస్తున్నాడు. గంగ నీళ్ళు ఇస్తాండి వాళ్ళ కేసీఆర్. ఇదేమైందంటే అయిపోయింది కాబట్టి మనకు అలకగున్నది. 2 రోజులు బంద్ అయింది అనుకో, అది అప్పుడు ఏర్పడుతుంది మీకు దాని బాధ ఏందో. ఎప్పుడైనా మోటార్ ఖరాబ్ అయితే 2 రోజులు ఆపినాం అనుకో ఏదైనా ఊరికి, ఒకటే ఫోన్లు వేస్తే ఏమైంది సార్ మిషన్ పెడితే నీళ్ళు వస్తలేవు బంద్ అయినాయి అని. అంటే అంత బాధలు ఉన్నదాన్ని మంచిగా చేసాడు కేసీఆర్. కరెంటు తోటి ఎంత బాధ ఉండే, ఎట్లయింది ఇప్పుడు కరెంటు. ఈ 2 పెద్ద పనులు, చాలా పెద్ద పనులు, 2 పెద్ద పనులు. అందరికీ దీంట్లో పార్టీలకు సంబంధం లేదు, అందరికీ లాభం జరిగింది.
నేను కూడా చిట్టాపూరు, శ్రీరాంపూరు, చిట్టాపూరు, బోదపల్లి, వేల్పూరు ఈ 3 ఊర్లలో ఏడైనా సరే ఎక్కడ కూడా పెద్ద పట్టించుకొని ఇంకా స్పెషల్గా ఈ ఊర్లో ఎవరు వచ్చినా సరే నువ్వు ఏ పార్టీ సర్పంచ్ ఉన్నాడా ఎంపీటీస్ ఉన్నా కూడా అడగలే. నేను ఎవరు వచ్చినా నేను పనిచేసి పెట్టిన. మీరు కూడా అట్లనే ఇవాళ మన చిట్టాపూర్లో మీరు కూడా నేను ఎట్లనైతే పార్టీలకు అతీతంగా మీకు పనిచేసి పెట్టినో మీరు కూడా అట్లనే పార్టీలకు అతీతంగా నాకు ఓటేయాలి. న్యాయమే కదా నేను కోరింది న్యాయమే కదా. నేను 5 ఏళ్ళు గాడిది కష్టం పడ్డా, ఇప్పటికి ఒక్క ఓటు అడుగుతున్నా. ఆ ముఖం చూడు ఎట్లా కర్రే పడిపోయింది, నిలబడి కూడా సాధన అయితే లేదు నాకు ఇప్పుడు. అయ్యా మీ సారేమో మంచిగా తెల్లగా స్మార్ట్కున్నాడు, నేనేమో కర్రగా పాడాను. ఏం చేయాలి? ఏడో బ్లాక్ అయిన గత తెలంగాణ కొద్దిగా అయింది పాపం. అట్లా ఇక గోస కింద ముఖమన్న చూసి గోస పడురు, జర పార్టీలకు అతీతంగా ఓటేయరు. మీరు అడిగిన పనులన్నీ చేసిన, ఏది కూడా ఆపలేదు. ఎన్ని కుల సంఘాల భవనాలు అడిగితే అన్ని కుల సంఘాల భవనాలు ఇచ్చిన. ఎన్ని లాస్ట్కు నిన్న మొన్న జిమ్ కూడా తీసుకుపోయింది మీ సర్పంచ్ సాబ్ వచ్చి. యూత్కి కావాలంటే ఏ ఊర్లో ఇయ్యలే నేను జిమ్ ఈయన్నే ఇచ్చిన. నా కారణం ఏం తెలిసిన, నా కొడుకు కూడా జిమ్ బాగా ఇష్టం, జోరు చేస్తాడు రోజు. సరే పోయి అత్తగారు కూడా అడుగుతురు కదా జిమ్ అని చెప్పి ఇచ్చిన గట్లగా. అట్లా ఏ కుల సంఘం భవనమైన అన్ని ఇచ్చినాయిగో. ఇక చదవాలంటే ఇప్పుడు ఫస్ట్ టైం పడుతుంది. అన్ని కుల సంఘాల భవనాలు ఇచ్చినాం. మీరు అడిగినన్ని డాంబర్ రోడ్లు చేసిన, మీరు అడిగినన్ని సందులో సీసీ రోడ్లు చేసిన, మంచినీళ్ళ నల్లలు పెట్టించిన, కరెంటు మంచిగా వేయించిన, లిఫ్టు 2 గుళ్ళకి ఇచ్చినాం. అట్లనే అదే ఇక గుళ్ళకి ఇచ్చినామంటే సరిపోయిపోయి. ఇక ఇచ్చిన వాళ్ళకి మనుషులు తెలియదా పోయి, ఆ మనుషులకు తెలుసుకొని వాళ్ళే ఆశీర్వదిస్తే అయిపోయా. అంతే కదా. అన్ని సంఘాలకు ఇచ్చినాం, అడిగిన గుళ్ళకి ఇచ్చినాం. ఇంకా ఏమన్నా కావాల్సి ఉంటే కూడా ఈ చిట్టాపూర్ ఊరికి ఏది ఆగది, ఏ పని కూడా ఆగది. ఆ భగవంతుడు నన్ను చల్లగా చూస్తే ఆడ పైన మన కేసీఆర్ ఉంటే ఏది ఆగదని చెప్పి మనం చేస్తా ఉన్నా. కాబట్టి చేసిన దాని మీద ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా కేసీఆర్ గెలవంగానే, మళ్ళా నేను కేసీఆర్ ఇద్దరం గెలవంగానే గెలుస్తాం కదా. గెలుస్తామంటూ చేయలేకపోతే మళ్ళా మనం గెలవంగానే ఒక 4-5 పనులు చేస్తా అంటున్నాడు కేసీఆర్. ఏంటి? ఇప్పుడు రైతు చనిపోతే దురదృష్టవశాత్తు ఆ ఇంటికి రైతు బీమాని 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అట్లనే మరి భూముల కుటుంబంలో కూడా అక్కడ ఆ సంపాదించే మొగైన చనిపోతే దురదృష్టవశాత్తు ఆ భార్య పిల్లలు ఆగం కావద్దు అని వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా ఇద్దామంటున్నాం. వచ్చేసరికి పేదవాళ్ళకు కూడా రైతు బీమా తిరగనే కేసీఆర్ బీమా పేదవారి కోసం కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాం. వాళ్ళ భార్య పిల్లలకే పోతాయి. అట్లనే రెండవది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా. ఆరోగ్యశ్రీ కార్డు కింద గుండె ఆపరేషన్లు ఇటువంటివి చేపిస్తాం. అవి లిమిట్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మళ్ళా మనం ప్రభుత్వంలోకి రాగానే 15 లక్షల రూపాయల లిమిట్ పెంచుతున్నాము. 15 లక్షల రూపాయలు అయిన దానిక కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ గవర్నమెంటే కడుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉన్నాయి ట్రీట్మెంట్. ఇది కూడా పేదోళ్ళకి బాగా లాభం అవుతుంది. ఇక మూడోది కొన్ని ఇండ్లు ఉంటాయి, ఆ ఇంటికి పెన్షన్ పోదు, రైతు బంధు పోదు. ఇక వాళ్ళు మా ఇంటికి ఏం వస్తలేదు, మాకేం లేదని గొడవ పెడుతుంటాం. అటువంటి ఇండ్లు ఏమన్నా ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి ప్రతి నెల 3,000 రూపాయల సౌభాగ్యలక్ష్మి అని ఇస్తాం. అర్థం కాలేదు? అర్థమైందా? కాలేదా? ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటోళ్ళకు భూమి ఉండదు, రైతు బంధు పోదు. ఆ ఆడామెకి, ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి 57 ఏళ్ళు ఉండవు, వృద్ధుల పెన్షన్ రాదు. ఆమెకు బీడీలు చేయరాదు, బీడీల పెన్షన్ రాదు. ఆమె కైకిలు పోతుంది, లేదు టైలరింగ్ చేసుకుంటుంది, లేదు ఇంకేదో పని చేసుకుంటుంది. ఆమె వయసు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉంటాయి. ఆమెకు రాదు పెన్షన్.
అట్లా ఉన్నోళ్ళు మాకు ఏం అత్తలేదు వేరే వాళ్ళకి వస్తున్నాయని కొట్లాడతారు నాతోటి. ఇక అసుంటి ఇల్లేదని ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి ఆడామెకి ప్రతి నెల 3,000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి పేరు మీద ఇస్తాం. అట్లా ఇప్పుడు అర్థమైందా? ఇక అర్థం కాకపోతే మళ్ళీ చేపిస్తా, కానీ ఇప్పుడు నాకు సాధన అయితే లేదు. ఇక 2 3 అయిపోయినాయి. 4వది ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ ఎంత కొనుక్కుంటున్నాం? 1000 రూపాయలు. 1200 ఉండే మొన్ననే 1000 చేసిండట. ఎలక్షన్లు ఉన్నాయని చేసిండట నరేంద్ర మోడీ. ఇది మన చేయిలు ఉండదు, ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయిలో ఉంటుంది. గ్యాస్ సిలిండర్ కేసీఆర్ చేయిలో ఉండదు. 400 ఉండే ఆయన నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు పాపం పెంచినట్టు పెంచి దాన్ని ఇప్పుడు 1200 చేసి మళ్ళీ మొన్న 1000 రూపాయలు చేసిండు ఆయన. సరే, ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలే కట్టాలా, ఇంకా మిగిలిన 600 కావచ్చు 800 కావచ్చు మన బదులు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు, మనకు మాత్రం సిలిండర్ వస్తుంది. ఇదానికి కూడా సపోర్ట్ లేవా? కడతాడు లేవా? ఆకలి అవుతున్నా అందరికీ. నేను లింబారుగుట్ట గోలు ఇప్పుడు జాతరకు 4 అయిపోయినాయి కదా. ఇక 5వది కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటామా? ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం. దొడ్డు బియ్యం కొందరం తింటున్నాం, కొందరం సాటుకు అమ్మేస్తున్నాం కదా. సాటుకు అమ్మి దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటున్నాం. ఇది కేసీఆర్కి తెలిసింది ఈ సంగతి అంతా, మనం సాటుకు అమ్ముకుంటున్న సంగతి. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు వచ్చేసరికి ఇక మళ్ళీ మన ప్రభుత్వం రాగానే కంట్రోల్ బియ్యం మొత్తం సప్లై అంతా సన్న బియ్యమే, ఇక దొడ్డు బియ్యం లేదు, ఇక మొత్తం సన్న బియ్యమే సప్లై చేస్తాం. ఇక 6వది ఇప్పుడు ఊర్లో 734 పెన్షన్లు వస్తున్నాయి. ఒక 60-70 కొత్త బీడీలో ఉన్నారట. ఒక 30 మంది పెద్ద మనుషులు భర్త చనిపోయిన వాళ్ళు కూడా తట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే ఒక 100 వస్తాయి, ఇంకా కొత్తగా అయితే 100, అంటే మొత్తం 830 అయితే పెన్షన్లు మన ఊర్లో 100 పెరిగి. అయితే ఇప్పుడు పెన్షన్లు ఎంత ఇస్తున్నాం? 2000 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళా మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంవత్సరం 3000 రూపాయలు చేస్తాం. సపోర్ట్ లేవు, కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయిర్రా? ఇంత చెప్పిర్రా వాళ్ళు? ఇంత చెప్పిర్రా? చెప్తారు, బోర్రబక్కల పడతారు. వాళ్ళు ఇచ్చేది కాదు, పెట్టేది కాదు. వాళ్ళు ఉన్నప్పుడు 200 ఇచ్చారు, ఇప్పుడు ఉన్న దగ్గర కర్ణాటకలో 750 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు రైట్ నౌ పెన్షన్ వాళ్ళు ఇచ్చేది వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్న దగ్గర 750 రూపాయలు. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అయితే ఏంటంటే కేసీఆర్ ఎప్పుడైనా 200 ఉన్నప్పుడు 1000 అన్నాడు, ఇచ్చిండు 5 ఏళ్ళు. మళ్ళీ 1000 2000 చేస్తా అన్నాడు, ఇప్పుడు 2000 5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు. ఇప్పుడు అదే 3000, ఇప్పుడు మళ్ళీ 3000 చేస్తా అంటుండు 3వసారి మీరు గెలిపియంగానే. 3000 మొదటి సంవత్సరం, మళ్ళా 500 పెరుగుకుంటా పోతుంది. ఇక అంటే మన ఆదాయం ఎట్టెట్ట పెరుగుతూ అట్లా పెంచుతాం అన్నట్టు. బట్ మొదలే ఎక్కువ చెప్పి బోర్ల బొక్కల వలుడు కరెక్ట్ కాదు. ఫస్ట్ సంవత్సరం 3000, 2వ సంవత్సరం 3500, 3వ సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. ఇట్లా లెక్క ప్రకారం పెంచుకుంటా పోతాం. ఇప్పుడన్నా కానీ సపోర్ట్ కొట్టుంది కొద్దిగా. సపోజ్ 5000 కాలేదనుకోండి పెన్షన్, మళ్ళా తప్పస్తంగా నేను దయానంద రెడ్డి సాబు చంద్రశేఖర్ సార్ ఇది ఆయన మీ ఊరైనా రానియరు కానీ మమ్మల్ని ఇద్దరు రానియకూరు ఊర్లకు. ఓకేనా? ఇక అట్లనే ఇప్పుడు అన్ని పేదోళ్ళకి చెప్పినాం. ఇప్పుడు రైతులది రైతు బంధు కూడా పెంచుతా అంటున్నాడు కేసీఆర్. ఫస్ట్ 8000 ఇచ్చిండు, తర్వాత 10000 చేసిండు, 10000 ఇస్తున్నాడు ఎకరంకు. మళ్ళా ఇప్పుడు కాగానే 12000 రూపాయలు చేస్తా అంటుండు. మొదటి సంవత్సరం 12000, 2వ సంవత్సరం 1000 రూపాయలు పెంచుతాడు ఇక ఆడ నుంచి. 2వ సంవత్సరం 13000, 3వ సంవత్సరం 14000, 4వ సంవత్సరం 15000, 5వ సంవత్సరం 16000 రూపాయలు ఎకరానికి ఇస్తాడు రైతు బంధు. ఓకే, 16000 రూపాయలు ఎకరానికి ఇవ్వకపోతే మమ్మల్ని ఊరాకు రానియకూరి ట్రాక్టర్ అడ్డం పెట్టురు అన్నే మళ్ళీ తప్ప. చెప్పిన నాతో అయినవి చేసిన ఏమవుతాయో చెప్పిన. ఇక తర్వాత మీ దయ నా ప్రాప్తం. ఇక మిమ్మల్ని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఓకే, జై తెలంగాణ. కారు గుర్తుకే